ప్రియులారా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేట మరొకసారి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ రోజు ఈ సాయంకాల సమయమున దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఈ సమయాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు నేను ఎంతో అభినందిస్తున్నానండి. అలాగే ఈరోజు దేవుని మాటలను మీతో పంచుకోవడానికి కూడా ఎంతో అభినందిస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మనకిచ్చిన సమయాన్ని ఏమాత్రం వ్యర్థం చేసుకోకుండా ఈ పండుగ సీజన్ లో ఉన్న మనం, డిసెంబర్ అనగానే క్రైస్తవులకు పండుగ సీజన్ కనుక పండుగ సీజన్ లో ఉన్న మనము ఆచరిస్తున్న పండుగ మనకు పుట్టినప్పటి నుంచి తెలుసు. ఆ పండుగని ఆచరించడానికి మరొక కొద్ది విషయాల ద్వారా మనం ఆచరిస్తే ఎంతో బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. దాన్ని బైబిల్ ద్వారా మీకు తెలియజేయడానికి ఈ రోజు మీ ముందుకు వచ్చి ఉన్నాను. అలాగే ప్రియులారా, ఈరోజు పండుగకు సంబంధించిన వాతావరణం ఉంది కనుక అంశాన్ని కూడా పండుగకు సంబంధించిన ప్రకారమే మనకు క్రిస్మస్ అనగానే తెలుసు. క్రిస్మస్ అనగానే గిఫ్ట్స్, ఒకరు ఏవైనా గిఫ్ట్స్ ఇస్తారని, కానీ సండే స్కూల్ పిల్లలకైతే చర్చ్లో కానీ వారు ఏమైనా యాక్టివిటీస్ చేసినప్పుడు వారికి సంఘంలో కూడా ఏమైనా గిఫ్ట్స్ ఇస్తారని ఎంతో ఆశతో ఉన్న ఒకే ఒక సీజన్ అదేంటంటే క్రిస్మస్. ఈ క్రిస్మస్ ని క్రైస్తవులు ఎంతో ఘనంగా ప్రపంచవ్యాప్తంగా ఆచరించుకునే ఏకైక పండుగ. అలాగే ప్రియులారా, క్రిస్మస్ సీజన్ వచ్చినప్పుడు మనందరికీ తెలుసు, ప్రపంచానికి ప్రతి ఒక్కరికి మరొకసారి ప్రభువును జ్ఞాపకం చేసే పండుగ క్రిస్మస్. ఇలాంటి క్రిస్మస్ ని ఆచరిస్తున్న మనము దీని గురించి మరిన్ని లోతైన విషయాలు బైబిల్ వెలుగులో తెలుసుకోవాలని, ఆలోచించాలని నేను కోరుకుంటున్నానండి. అలాగే ప్రియులారా, మన అంశాన్ని గనుక మనం గమనించినట్లయితే భూలోకానికి దేవుడిచ్చిన బహుమానం. ఇక్కడ భూలోకం అనే పదం మనకు తెలుసు, దేవుడిచ్చిన అనేది దేవుడు మనకు తెలుసు. అలాగే బహుమానం అనే పదం దీంట్లో ప్రత్యేకత. బహుమానం అన్న దాని గురించి కొన్ని విషయాలు మనం చూసుకున్నట్లయితే, బహుమానం అనేది మనము ఎవరికైనా సంతోషపరచడానికి కానీ, ఒకరిని మన సంబంధం వారితో ఎలాగుంది అని గుర్తు చేయడానికి కానీ, లేదా ఒకరు ఏదైనా ఆచరణ చేసుకుంటున్నప్పుడు వారితో కలిసి మనం కూడా ఆచరణ చేయడానికి గుర్తుగా ఇచ్చేదాన్నే గిఫ్ట్స్ అంటారు. గిఫ్ట్స్ ని మనం ప్రాముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒకరికి మనకు వారికి ఉన్న సంబంధాన్ని తెలపడానికి గిఫ్ట్స్ ఇస్తాము అని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే మనం ఎవరికి పడితే వాళ్ళకి గిఫ్ట్స్ ఏమో, మనకు తెలిసిన వారైతేనే, మనకు కావాల్సిన వారైతేనే, మనకి ఇష్టలైతేనే, వాళ్ళు ఏదన్నా బర్త్డే కానీ ఏమన్నా పలానావి వారు సంతోషంగా ఉన్నప్పుడు ఏమన్నా మనము వారికి గిఫ్ట్స్ అనేటివి ఇస్తాము. పిల్లరా, ఇలా గిఫ్ట్స్ కి ప్రత్యేకత ఉంది. గిఫ్ట్ అనేది ఎప్పుడు పడితే అప్పుడు ఇరు, దానికంటూ సరైన సమయము, సరైన సందర్భం ఉండాలి. అలాగే గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఎదుటి వ్యక్తి కూడా చాలా సంతోషిస్తాడు. ఎందుకంటే ఎవరికైనా సరే గిఫ్ట్స్ అనేది సంతోషం. ఇంకొకటి గిఫ్ట్ అనేది ఏంటంటే మనము కొంటాము కానీ వేరే వాళ్ళకు ఫ్రీగా ఇస్తాము. దీన్ని కూడా గిఫ్ట్ అంటారు. మనం ఇంకొకరికి ఫ్రీగా ఇచ్చేదాన్ని గిఫ్ట్ అంటాం. ఏ మాత్రం దాంట్లో ఏది ఆశించకుండా మనం ఉచితంగా వేరే వాళ్ళకి మనసారా ఇచ్చేదాన్ని గిఫ్ట్స్ అంటారు. గిఫ్ట్స్ కు ఇలా కొన్ని క్వాలిటీస్ కానీ దానికంటూ ప్రత్యేకత గిఫ్ట్ అనే బహుమానం అనే దానికి ఉంది. ప్రియులారా, ఇదే బహుమానాన్ని గనుక మనం క్రైస్తవ కోణంలో, మనము క్రైస్తవులు గనుక, క్రీస్తుని ఆరాధించే వాళ్ళం గనుక, ఇదే బహుమాన విషయంలో మనకు ఎన్నో విషయాలు తెలుసు. చిన్నప్పటి నుంచి మనకు ఎన్నో బహుమానాలు వచ్చి ఉంటాయి. ప్రతి ఒక్కటి బహుమానం గురించి తెలిసి ఉంటది. ప్రతి ఒక్కరికి బహుమానం అంటే తెలుసు. కాబట్టి ఈ తెలిసిన ఈ బహుమానం అనే పదాన్ని బైబిల్లో దేవుడికి అనుపాదిస్తూ మాట్లాడినట్లయితే ప్రియులారా, దేవుడు ఈ భూలోకానికి బహుమానాలు ఇచ్చాడు. ఇస్తే ఏవేవి ఇచ్చాడో, ఎప్పుడెప్పుడు ఇచ్చాడో, ఎందుకు ఇచ్చాడో అన్న విషయాలను ఈరోజు తెలుసుకుందామండి. భూలోకం అనగా భూమిలో ఉన్న మనమంతా మనుషులము. ఎక్కడైతే మనుషులు ఉంటారో దాన్ని భూలోకం అని మనకు తెలుసు. ప్రియులారా, ఈ భూలోకంలో నివసిస్తున్న మనము ఈ లోకంలో ఉన్నాం కనుక భూలోకము అనగానే భూమి ప్లస్ దాంట్లో ఉన్న మనము కూడా. ప్రియులారా, భూలోకంలో ఉన్న మనకు దేవుడు అసలు బహుమానం ఏమిచ్చాడు, అసలు బహుమానం ఎందుకు ఇచ్చాడో ఇవన్నీ తెలుసుకోవాలంటే కొద్దిగా మనకు చరిత్ర అనేది తెలిసి ఉండాలి. బైబిల్లో నిజంగా మనం ప్రారంభం నుంచి చూసినట్లయితే దేవుడిచ్చిండేది ప్రతి ఒక్కటి బహుమానమే. మన పుట్టుక కానీ అది మన తల్లిదండ్రులకు బహుమానమే. మనం పీల్చే గాలి, నీరు, నింగి, నేల ప్రతి ఒక్కటి దేవుడిచ్చిన బహుమానమే. అది మనుషులకు ఉపయోగకరంగా ఉండాలనే ఆయన ప్రతి ఒక్క బహుమానం మనిషికి సృష్టిలోనే ఇచ్చేసాడు. ఎప్పుడు ఇవి మన శారీరక అవసరాలకు సంబంధించినవి. మనం ఈ భూమిపైన జీవనం నడిపేంత వరకు అవి మనకు అవసరం ఉన్నవి. ఇలాంటి బహుమానాలు దేవుడు మనకు ఎన్నో ఇచ్చేశాడు. ఈ భూమి మీద దొరికే ప్రతి ఒక్కటి ఆయన ఇచ్చిన బహుమానమే.
అది కాక మరి బహుమానం అని వీటిని అనకుండా, వీటిని దేవుడు మన కొరకు మనము బ్రతకాలని మనకిచ్చాడు అని భావిస్తూ, మరి ప్రత్యేకంగా బహుమానం అనే పదానికి మరీ పెద్దైన స్థానం వేస్తూ, ఈ బహుమానం దేవుడు ఏదైనా మనకిచ్చాడా అని మనం తెలుసుకోవాలంటే, ముందుగా బహుమానం ఇవ్వడానికి ముందు, బహుమానం ఎందుకు ఇచ్చాడో ఈ చరిత్ర అంతా మనకు తెలియాలి కనుక, కొద్దిగా చరిత్రను ఆలోచించి తర్వాత మనము ఆ బహుమానము, దేవుడిచ్చిన బహుమానం గురించి తెలుసుకుందామండి. ముందుగా ప్రియులారా, దేవుడు ఆయన ఆయన స్వభావం ఎలాంటిదంటే, ముందుగా దేవుడు పరిశుద్ధుడు. ఆయన క్యారెక్టరే పరిశుద్ధుడు. దేవుడు అనగానే పరిశుద్ధుడు. ఆయనకున్న మరొక పేరే పరిశుద్ధుడు. ఆయనకున్న స్వభావమే పరిశుద్ధుడు. ఆయనే పరిశుద్ధుడు. మొత్తానికైతే దేవుడు అలాగే పరిశుద్ధుడు 2 ఒకటే. అలాంటి స్థానంలో ఉన్న మన ఆరాధించే దేవుడే మన దేవుడు. అలాంటి దేవుడు మనుషులను సృజించాడు భూమి మీద. మనుషులను సృజించి, ఆయన సృజించినప్పుడు ఆయన సంకల్పం వేరే. ఆయన సృజించినప్పుడు ఆయన ఆహ్, ఎందుకు సృజించాడో అని గనుక మనం ఆలోచిస్తే, మనుషులు ఆయనను, ఆయన ప్రేమను తెలుసుకోవాలని, అలాగే ఆయన ఎలాంటి శక్తిమంతుడైన దేవుడని తెలుసుకోవాలని, ఆయన స్వభావం ఎలాంటిదో తెలుసుకోవాలని, ఆయన స్వరూపంగా నిర్మించబడిన మనము ఆయన స్వభావం లాగానే ఉంటామని దేవుడు మనల్ని నిర్మించాడు. ప్రియులారా, దేవుడు నిర్మించిన మనము ఆయన నిర్మించడానికి ముందు అనుకున్న ప్రతి ఒక్కటి ఏది జరపలేదు మనిషి. నిర్మించబడిన మనిషి నిర్మించక ముందు దేవుని సంకల్పం ఏదైతే ఉందో, నిర్మించబడిన మనిషి దాంట్లో ఏది కూడా నెరవేరించలేదు. దేవుడి సంకల్పం ఏది నెరవేర్ మనుషుల ద్వారా నెరవేరలేదు. దేవుని సంకల్పము, ఆయన ప్రేమ, ఆయన బలము, ఆయన శక్తి ఏంటో తన పిల్లలకు చూపించి, వారి ద్వారా ఆరాధింపబడాలన్న ఒకే ఒక ఆశ ఆయనకు ఉందండి. ఎందుకంటే, నా స్వభావమందు పుట్టిన ప్రతి ఒక్కరు నన్నే కదా ఆరాధిస్తారు అని ఆయన నమ్ముకున్నాడు. అలాగే తను సృష్టించాడు తన పిల్లల్ని. కానీ భూమి మీదకొచ్చిన మనిషి, ఈ భూమి మీద బ్రతుకుతున్న మనిషి ఈ లోకం వైపు చూస్తూ, లోకాశలనేటివి నేర్చుకుంటూ, తమ జీవితాలను పాడు చేసుకుంటూ, ఆరంభంలోనే సృష్టించిన వ్యక్తే దేవుణ్ణి మోసం చేసేది స్టార్ట్ చేశాడు. దేవుణ్ణి బాధ పెట్టడం మొదలుపెట్టాడు. దేవుని మాట వినకపోవడం మొట్టమొదటి మనిషి ద్వారానే నెరవేరింది. అలా దేవునితో సంబంధం కలిగిన మొదటి మనిషి భూమి మీదకి వచ్చిన తర్వాత, దేవుని దగ్గర నుంచి ఏవేవైతే లక్షణాలు మనిషి పొందుకొని వచ్చాడో ప్రతి ఒక్కటి దేవునికి విరుద్ధంగా మార్పడ్డాయి. రూపం మాత్రం మనిషి దేవుడిదే. కానీ తను చేసే ఏ ఆలోచన కానీ, ఏ పని కానీ, ఏది కూడా దేవునికి సంబంధించినది కాదు. ప్రతి ఒక్కటి వారి శరీర ఏచ్ఛలను బట్టే వారు నడుచుకుంటున్నారని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. అలా దేవుడు ప్రారంభం నుంచి మన కొరకు సృష్టించి, మనుషులను సృజించి, అందులోనే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కటిని మీకిస్తున్నాను. మీరు వాటిని ఏలండి. మీరు వాటి మీద మీ అధికారం చెలాయించండి అని దేవుడు ప్రతి ఒక్కటి ప్రారంభంలోనే మనిషికిచ్చాడండి. కానీ ప్రారంభంలో ఉన్న మనిషే దేవుడి మాటను ధిక్కరించి ఆయనను బాధ పెట్టాడు. దేవుడి దేవుని సంకల్పాన్ని మరిచిపోయేలా దేవుడు మరొక పని మీద, ఇప్పుడు మనుషుల కొరకు వేరే పని చేసే మాదిరిగా మనిషి దేవుణ్ణి అలాంటి పరిస్థితికి తెచ్చాడు. అలాగే ప్రియులారా, తర్వాత వారి పిల్లలు వచ్చారు. హేబేలు, కయ్యేను. వీరి వలన ఏదైనా జరుగుతుందా అంటే, అక్కడ కూడా వారి వలన కూడా దేవునికి ఏం మేలు జరగలేదు. దేవునికి కావాల్సిందంత ఒకటే అండి, ఆయన స్వరూపంలో బ్రతకడం. కానీ ఆయన పరిశుద్ధుడని మనం చెప్పుకున్నాం. ఆయన స్వభావాన్ని పొందిన మనం కూడా పరిశుద్ధులుగా ఉండడమే ఆయనకి ఇష్టము, ఆయన ఆశ. అదేది మొదటి వ్యక్తి వల్ల కాలేదు, తర్వాత వారి పిల్లల వల్ల కాలేదు. అలాగా అక్కడి నుంచి స్టార్ట్ అయిన జనాలు అభివృద్ధి పొంది భూమిని స్వతంత్రించుకొని వచ్చారు. కానీ ఏ ఒక్కరు దేవుని సంకల్పాన్ని కానీ, దేవుడు ఎందుకు పుట్టించాడో అన్న విషయాన్ని కానీ గుర్తు తెచ్చుకోలేదండి. ప్రతి ఒక్కరు దేవునికి విరోధమైనవే చేసుకుంటూ వచ్చారు. మనం కొన్ని మాటలను గనుక చూసినట్లయితే బైబిల్లో నుండి, మొదటి పుస్తకమైన ఆదికాండ గ్రంథం మనం తీసినట్లయితే ప్రియులారా, ఆదికాండ గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనం భూమి నుండి మీద చదవండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. చాలు సిస్టర్.
అలా అప్పుడు ప్రారంభమైన మానవ ఆ, ఈ మానవ అభివృద్ధి ఏది ఉందండి, అప్పటి నుంచి జనాలుగా విస్తరించి, దేశాలుగా, రాజ్యాలుగా విస్తరించి, ఎంతో మంది విస్తరించి జనాలుగా ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరు దేవుని స్వరూపంలోనే ఉన్నారు. కానీ ఏ ఒక్కరు దేవుని సంకల్పాన్ని బట్టి నడవలేదు. తర్వాత ఎంతో జనాలు అయినారు, కానీ ఎక్కడ భక్తి లేదు అని దేవుడు తాను సృజించిన నరులను చూచి వారి హృదయం ఎప్పుడూ చెడ్డదే, ఎప్పుడూ చెడ్డదే, ఎల్లప్పుడూ చెడ్డదే అంటే ఇంకెప్పుడైనా సరే వీళ్ళ హృదయం ఎప్పుడూ మంచిది కాదు, ఎప్పుడూ చెడ్డదే అని దేవుడే డిక్లేర్ చేసిన రోజు అది. అలాంటి ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు నోహు ద్వారా జనాలకు దగ్గరవ్వాలనుకున్నారు దేవుడు. ఎందుకంటే దేవుడు భూమి మీద ఏ ఒక్కరినైనా తన కుమారునిగా ఎన్నుకుంటే తన ద్వారా వేరే వాళ్ళకు తన మహిమను కానీ తన శక్తిని కానీ చూపించేవాడు అని మనకందరికీ తెలుసు ప్రియులరా. అలా దేవుడు నోహు ద్వారా మనుషులను మరొక్కసారి తన దగ్గరకు తీసుకొని మొదటి తన సంకల్పం ఏదుందో దాని ప్రకారమే నెరవేర్చాలని చూశాడు. ఎంతో సమయం ఇచ్చాడు, కానీ అప్పటికి జనాలు ఎవరు ఆయనను మాట వినలేదు. ఆయనను మరలా తృణీకరించారు. ఆయనను ఆయన ఎంత దగ్గర అవడానికి చూశాడో దేవుణ్ణి అంతే దూరం చేసేశారు జనాలు. ఆయన మాట అంటే లెక్కే లేదు, ఆయన అంటే భయమే లేదు అనే జనాలు కూడా తర్వాత తరంలో పుట్టుకొచ్చారు. ఆయన అంటే ఎవరో తెలియని తరం కూడా తర్వాత పుట్టుకొని వచ్చింది. దేవుడు సృష్టించిన సృష్టి కరెక్ట్ గానే ఉంది, కానీ సృష్టించబడిన తర్వాత మనుషులకు దేవుడు ఏదైతే స్వతంత్రాన్ని ఇచ్చాడో ఆ స్వతంత్రాన్ని పాడు చేసుకుంటూ, ఆ స్వతంత్రాన్ని తమకిష్టంగా మార్చుకుంటూ దేవుని సంకల్పాన్ని పాడు చేస్తూ బ్రతికారు. అయినప్పటికీ దేవుడు మనుషులను మరలా మరలా వారిని మరలా వారి దగ్గరికి చేరడానికి, మరలా వారితో మాట్లాడడానికి, అప్పుడు ఆదాము నుంచి స్టార్ట్ అయిన మానవ జననం ఎలా ఉందంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంతమంది అయితే పుట్టుకొని వస్తున్నారో ప్రతి ఒక్కరు ఏదైతే మొదటి వ్యక్తి చేశాడో అలానే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక క్షణంలో అయినా సరే మరలా చేసి దేవుణ్ణి బాధపరిచిన వారే. మనందరికీ ఇందులో ప్రాముఖ్యంగా తెలియాల్సింది ఏంటంటే దేవునికి దుష్ మనము భూమి మీదకి వచ్చిన తర్వాత పాపులుగా బ్రతకడం తనకి ఇష్టం లేదు. మన స్వయేచ్ఛలతో బ్రతకాలి, కానీ ఆ స్వయేచ్ఛలు ఆ మన నాశనానికి తీసుకెళ్ళకూడదని మాత్రమే దేవుని ఆలోచన. మన స్వయేచ్ఛ ఆయన కొరకే బ్రతకాలని, మన స్వయేచ్ఛ ఆయన కొరకే ఉండాలని, మన స్వయేచ్ఛ ఆయనతో నిత్య జీవం అనుభవించాలనేదే దేవుని సంకల్పం. ఈ సంకల్పంతో మనిషిని భూమి మీదకి పంపిస్తే మనిషి చేసిన పాపం వలన నిత్య జీవాన్ని పొందుకున్నాడు. మనిషి చేసిన పాపం వలన మరణం అనేది మనిషిని మృంగేసే స్థాయికి వచ్చింది. మరణమే లేని మనిషికి పాపం వలన మరణం వచ్చింది. పాపం వలన వచ్చు జీతము మరణం అని మనందరికీ తెలుసు ప్రియులరా. అలా అప్పటి నుంచి మనుషులు దేవుడికి విరోధంగా చేస్తూనే రావడము, దేవుడు అందులో ఎవరినైనా ఒకరిని ఎన్నుకోవడము, అబ్రహాముని గారిని, నోహు గారిని కానీ, అలా ప్రవక్తలను కానీ, సమయలుగా అలాంటి న్యాయాధిపతుల్ని కానీ ప్రతి ఒక్కరిని ఆయా తరాల్లో తన జనాలను తిరిగి తన కొరకు బ్రతికేలా మార్చడానికి ప్రతిసారి దేవుడు వారికి మేలు చేయడము, వారి నుంచి మళ్ళీ తృణీకరణ తీసుకోవడం. ఎలా మేలు చేయడం అంటే దేవుడు వీరు ఇంతే మారరు అని వదిలి మౌనంగా ఉంటూ చూస్తున్నప్పుడు వీరు బాధలు వచ్చిన ప్రతిసారి దేవుణ్ణి మొరపెడతారు. దేవుణ్ణి కష్టము అని వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడిని మొరపెడతారు. దేవుడు మరలా వీరిని నా పిల్లలే కదా, నేను వీరి తండ్రి వారికి అంతా వాగ్దానం చేశాను కదా అని మరలా పిల్లల దగ్గరికి వచ్చి మరలా పిల్లలకు సహాయం చేసినప్పుడు ఈ పిల్లలు మేలు పొందిన తర్వాత మరలా మేలు చేసిన వారికి మేకుగా తయారయ్యారు. ఎవరైతే మేలు చేశారో ఆ దేవుణ్ణే వద్దనేశారు. ఏ దేవుడైతే వీరిని ఎప్పుడు ఆపదల్లో నుంచి రక్షించుకుంటూ వచ్చారో ఆ దేవుడిని నువ్వు దేవుడే కాదు, మాకంటూ వేరే దేవుళ్ళు ఉన్నారు అని దేవునికి వ్యతిరేకంగా, దేవునికి కోపం వచ్చే విధంగా దేవుణ్ణి తృణీకరించారు. అప్పుడు దేవుడు ఎంతో బాధపడి, నేను సృష్టించిన పిల్లలైన వీరు ఎందుకు ఇంత వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు అని ఎంతో బాధపడిన దేవుడు మరలా కూడా ఆయన మనకు తెలుసు, మన భూమికి మనము ఇప్పుడు 2 సంవత్సరాలు, క్రీస్తు తర్వాత 2 సంవత్సరాలు, క్రీస్తు పూర్వం 2 సంవత్సరాలు, దానికి ముందు 2 సంవత్సరాలు, టోటల్ 6 సంవత్సరాలుగా మనము 6,000 సంవత్సరాలుగా మనము లెక్క మనకుందండి. 6,000 సంవత్సరాల్లో ఏం లేదన్న దగ్గర దగ్గర 3,500 సంవత్సరం వరకు జనాలు దేవుడి మీద వ్యతిరేకంగానే ఉన్నారు. ఏ వ్యక్తి కూడా ఆయనను వేలల్లో లెక్క పెట్టేంత మంది మాత్రమే దేవునికి ఇష్టలుగా ఉన్నారు, కానీ వేలల్లో ఆయనను తృణీకరించే వాళ్ళే, ఆయనను బాధ పెట్టే వాళ్ళే ఉన్నారు.
అప్పటికి దేవుని ప్రేమ తగ్గలేదండి. ఎందుకంటే ఆయన మనల్ని తన స్వరూపంగా నిరూపించిందే మనము ఆయన పిల్లలమని. ఆయన పిల్లలం గనుక ఆయన స్వరూపం ఇచ్చిన దేవుడు తన స్వరూపంలో ఉన్న వారు ఏమాత్రము ఆయనకు వ్యతిరేకంగా ఉండడం చూసి తట్టుకోలేడండి. కాబట్టి దేవుడు మనుషులను ఏదో ఏదో విధంగా ఎలాగైనా సరే ఎప్పుడూ సంప్రదిస్తూనే వచ్చారు. ఎప్పుడు మనుషులకు అవసరం వస్తే, ఎప్పుడు మనుషులు పిలిస్తే, ఎప్పుడు మనుషులకు కావాలో ఆ సమయంలో అంత దేవుడు అక్కడ నిలబడిన సందర్భాలు మనకు బైబిల్ గ్రంథంలో ఉన్నాయండి. అలాగే పాపాన్ని పండించి భూమి మీద పాపంలో ప్రతి ఒక్క మనిషి పాపం అంటే తెలియకుండా బ్రతికే వ్యక్తే లేకున్నంతగా పాపం భూమి మీద విస్తరించింది. ఇలా విస్తరించి భూమి అంతా చెడినప్పుడు దేవుడు అక్కడక్కడ కొన్ని కొన్ని మాటలు ఇప్పుడు ఏదైతే నేను నోహు గారి కాలంలో చూపించానో అలా ఇంకొక మాటను కూడా మనం మధ్య కాలంలో దేవుడు పలికినట్టుగా మనం చూసినట్లయితే ప్రియులారా, ఆ మాటను కూడా చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 3 అధ్యాయం 23 ప్రియులారా. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. చాలు సిస్టర్. ఆ తర్వాత 4 సంవత్సరాలు అయిన తర్వాత, ఆహ్, ఆహ్, 4 సంవ 3.5 వేల సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడున్న జనాంగము, అప్పుడున్న పరిస్థితిని బట్టి తర్వాత రాయబడిన మాట, యేసు ప్రభుల వారి తర్వాత రాయబడిన మాట, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరో ఏమాత్రం పరిశుద్ధులుగా లేరు, ఏమాత్రం దేవుని పూజించే వ్యక్తులుగా కనబడట్లేదు. ప్రతి ఒక్కరు పాపం చేశారు, ఏ భేదము లేదని బైబిలే సాక్ష్యం ఇస్తుందండి. ఇలాంటి పరిస్థితికి భూమి వచ్చిందని మనం తెలుసుకోవచ్చు. మనకు 2 గ్రంథాలుగా విభజించబడ్డాయి. ఒకటి పాత నిబంధనము, ఒకటి కొత్త నిబంధనము అని మనకు తెలుసండి. కొత్త నిబంధన, పాత నిబంధన. ఈ 2 నిబంధనలు కొత్త నిబంధనకి వచ్చేసరికి కూడా ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అనే మాటే మనకు కనబడుతుంది ప్రియులారా. ఇలాంటి పరిస్థితిలో భూమి ఉంది. ఇది ఎప్పుడో కొన్ని రోజుల్లో, కొన్ని గంటల్లో, కొన్ని నిమిషాల్లో జరిగినవి కాదండి ఇవన్నీ. ఎన్నో వేల సంవత్సరాల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి దేవుణ్ణి బాధ పెడుతూనే వస్తున్న ప్రయాణం ఇది. దేవుని సంకల్పాన్ని తృణీకరిస్తూ వస్తున్న ప్రయాణం ఇది. ఇప్పటిదాకా మనం చదువుకున్నది ఇదంతా ఎన్నో వేల సంవత్సరాల క్రితం నుంచి జరుగుతున్నది. అంటే మనిషి సృష్టింపబడినప్పటి నుంచి ఇప్పటిదాకా దేవునికి ఇష్టం లేని పనులు చేయడం, దేవునికి ఇష్టం లేని జీవితాలు జీవించడం, దేవుణ్ణి తృణీకరించడం, ఆయనకు మనుషుల దగ్గరే ఉండాలని, వారి ఆరాధనలో దేవుడు పొందుకోవాలని, ఆయన మహిమపరచబడాలని. ఎందుకంటే ఆయన శక్తి మనుషులకే, మన కొరకే ఆయన శక్తి ఉందండి. ఆయన శక్తి మనకు తప్ప ఇంకెవరికి చూపించడానికి కాదు. మనకు చూపించి ఆయన ఆరాధింపబడాలనేదే ఆయన ప్రణాళిక. ఆయన శక్తిని పొందుకొని కూడా ఆయనను ఆరాధించని జనాలు ఇప్పటికీ అప్పటికీ ఉన్నారండి. అలాంటి పరిస్థితిలో దేవుడు భూమిని వదలలేదండి. ఇలాంటి పరిస్థితిలో భూమి ఆయనను బాధ పెడుతున్నా, ఆయనను ఏమాత్రం లెక్క చేయకపోయినా, ఆయన మాత్రం భూమిని ఎప్పుడూ దూరం చేయలేదు. దానికి సాక్ష్యంగా ఒక మాటని గనుక మనం చూసినట్లయితే ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2 అధ్యాయం 1 మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు ఆ చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ప్రియులారా, మనము అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ప్రియులారా, మనకు తెలుసు పాపం నుండి వచ్చి జీతం మరణము. పాపం చేస్తూ ఉన్నా కూడా మనం చీకట్లో ఉన్నట్టే, మనం చచ్చిన వారమే. ఏ మాత్రం మనలో వెలుగు సంబంధమైన విషయాలు లేనప్పుడు మనం చీకటి సంబంధం అని మనకు తెలుసు ప్రియులారా. అలాగే ఏ మాత్రం దేవుని మాట మనలో లేనప్పుడు కూడా మనం చచ్చిన వారం అని కూడా మనకు తెలుసు. ఇలాంటి పరిస్థితిలో భూలోకము దేవుని సంకల్పాన్ని, దేవుడు అసలు ఎందుకు సృజించాడో అన్న విషయమే తెలియకుండా భూలోకము దేవుణ్ణి తృణీకరించి వారికి నచ్చిన దేవుళ్ళను సృజించుకుంటూ, వారికి నచ్చిన భాషలు మాట్లాడుతూ, వారికి నచ్చిన విధానంగా బ్రతుకుతూ, వారికి నచ్చిన ఊర్లలో ఉంటూ వారి సొంత జీవితాలను గడుపుకోవడం భూమి మీద ఆరంభించారు. ఈ ఆరంభించే తరుణంలో భూమి మీద బ్రతకడం అయితే నేర్చుకున్నారు, కానీ భూమిలో పాపం లేకుండా బ్రతకడం మాత్రం ఎవరి వలన కావట్లేదు. ఆ పరిస్థితిలో నుంచి వీరు ఎప్పుడూ పాపంలోనే ఉంటూ, ప్రతి ఒక్కరు, ఒక్కరు కాకుండా ప్రతి ఒక్కరు పాపం చేస్తూ ఈ పరిస్థితికి వచ్చిన తర్వాత దేవుడు చచ్చిన మనల్ని చూసి, అలాగే చనిపోయిన వారు కదా అని వదిలి వెళ్లకుండా
చనిపోయిన మన మీదే కరుణ చూపాడంటే ఆయన కరుణ, ఆయన కృప ఎంత గొప్పదని మనం ఆలోచించాలండి. ఎందుకంటే అక్కడే రాయబడి ఉంది, మనము అపరాధముల వలన పాపం వలన చచ్చిన వారమని. పరిశుద్ధునికి పాపులతో ఏం పని? పరిశుద్ధునికి పాపులకి అసలు సంబంధమే ఉండదు కదా, దగ్గరికి కూడా రారు కదా. పరిశుద్ధుడు పాపులకు సంబంధము లేదు కదా. ఎందుకంటే పరిశుద్ధతకు దానికి విరుద్ధమైన పదమే అపరిశుద్ధత. అపరిశుద్ధత అంటే మన భాషలో పాపము, పరిశుద్ధంగా లేకపోవడమే పాపము. ఈ రెండిటికి కలవనప్పుడు దేవునికి మాత్రం ఇది ఏ మాత్రము భేదంగా అనిపించలేదండి. తన పిల్లలు పాపము చేసినా సరే, తనను తృణీకరించినా సరే, తనను ఎంత బాధ పెట్టినా సరే, మరలా మరలా ప్రభువు లోకాన్ని ఇష్టపడుతూనే వచ్చాడు. ఒక మాటను గనుక మనం చూసినట్లయితే ప్రియులారా, యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చాలా ఇష్టం. ప్రియులరా, ఇక్కడ మన అంశానికి కావలసిన ప్రాముఖ్యమైన మాట ఇక్కడ ఉందండి. అదేంటంటే, పాపము వలన, అపరాధం వలన చచ్చిన మన మీద ఆయన జాలి చూపించి, ఆయన చేసిన కార్యం ఏంటంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ప్రేమించెను వేరండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అన్న పదం వేరు. ఎంతో ప్రేమించాడు అంటే అది ఇన్ఫినిటీ. ఎంతో అంటే దానికి అంటూ ఆ నా- ఆగడం అంటూ లేదు. దానికంటూ ఆ, పట్టజాలనంత అంటారు కదండి. దీన్ని ఎంతో అనే పదానికి కూడా మనము చేర్చుకోవచ్చు. ఎంతో ప్రేమించిన కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రియులరా, ఇక్కడ దేవుడు భూలోకానికి ఇస్తున్న ఒక బహుమానం మనకు కనబడుతుందండి. అదేంటంటే, ఆయన తన అద్వితీయ కుమారునే భూమి మీదకి పంపుతున్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అసలు భూమి మీదకు ఆయన కుమారుని పంపితే ఏమి ఉపయోగం? ఇప్పుడు మనం చచ్చిన వారము, మనము ఆ, అసలు వెలుగు సంబంధులము, చీకటి సంబంధులము, ఇలా ఉన్న మనకు ఆయనను పంపేయడం వల్ల ఏమి ప్రయోజనము అని గనుక మనం చూసినట్లయితే ప్రియులరా, ఏమి ప్రయోజనం మనకు తెలిసినప్పుడే ఆయన ఇచ్చింది మనకు అసలు బహుమానమేనా? అసలు ఈ బహుమానం ఎంత పవర్ఫుల్ అనేది తెలుస్తుంది. అసలు ఈ బహుమానం ఎంత శక్తివంతమైనది తెలియాలంటే మనము ఈ బహుమానం గురించి మరింత కాస్త లో ఆ, లోతైన విషయాలకు వెళ్ళిపోదామండి. మనందరికి తెలిసింది, ప్రభువు మనకు ఆయన కుమారుని ఇచ్చాడని, నిత్య జీవం పొందాలని. ప్రియులారా, నిత్య జీవం అనేది అక్కడ బాధ కానీ, కన్నీరు కానీ, వేదన కానీ లేని స్థలం. ఏ భూమి మీద ఏ బ్రతికే వ్యక్తి కానీ, పుట్టిన ఏ మనిషి అయినా సరే చివరకు అక్కడికి వెళ్ళాలి, నిత్య జీవం పొందాలి అన్నదే దేవుని సంకల్పం. ఇది కాదు అని మన స్వేచ్ఛలకు, శరీర కార్యాలకు, ఈ లోకంలో ఏవైతే మనం చేసే పనులుంటాయో మన జీవిత కాలం అంతా, వాటి ప్రతిఫలము మనం చనిపోయిన తర్వాత ఈ నిత్య జీవాన్ని కాకుండా వేరే దగ్గరికి తీసుకెళ్తుందండి. ఇది దేవునికి ఇష్టం లేనిది. ఎందుకంటే తన పిల్లలు ఎవరైనా సరే బాధపడడం తనకు ఇష్టం లేదు. ప్రతి ఒక్కరూ మునుపు ఎలాగైతే ఆయన స్వభావంలో పుట్టారో అదే స్వభావంలో మరలా ఆయన దగ్గరికి రావాలని దేవుడు తన కుమారుని పంపాడండి. ప్రియులారా, అలాగే ఇంకా కొన్ని మాటలను కనుక మనం బైబిల్లో చూసినట్లయితే ప్రియులారా, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం చదవండి. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డిని తెలుసుకొనును. ఇశ్రాయేలీయులకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. చాలు సిస్టర్, ఇక్కడ ఒక ఎడబాటు అనేది మనకు కనబడుతుందండి. అది ఇశ్రాయేలులకు దేవుడు మాట్లాడింది అయితే సరే, ఇప్పుడు మన కొరకు మాట్లాడుతున్నాడని మనం అందరము గనుక దాన్ని ఊహించుకుంటూ చదివినట్లయితే ప్రియులారా, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు అంటే దేవుడే దగ్గరికి వచ్చే ఆయనే తన పిల్లల దగ్గరకు వచ్చే దేవుడు.
అలాంటి దేవుడిని ఈ దేవుడి వలన విడిచిపోలేదు, కానీ వీరే దేవుడి నుంచి తొలగిపోయారు అని ఉందండి. దేవుడు చేసే పని వీరికి నచ్చక అలా పోలేదు, కానీ వీరి మనసులోనే దేవుడిని వదిలేసి తొలగిపోవాలి అన్న మాట మనకి ఇక్కడ కనబడుతుందండి. ఇలా దేవుడి నుంచి ఇశ్రాయేలీయులతో పాటు భూమి మీద ఇశ్రాయేలులే దేవుడితో ఉన్న వ్యక్తులు, దేవుడిని సంబంధం తెలుసున్న వ్యక్తులు, దేవుడు అంటే ఎవరో తెలుసున్న వ్యక్తులు వీరే తొలగిపోయారంటే, అప్పుడు వీరు కాకుండా భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరు అసలు దేవుడు అంటేనే సంబంధం లేకుండా బ్రతుకుతున్న జనాలు. అలాంటి కాలంలో దేవుడు జనాల్ని మరలా జనాల కొరకు మరలా ఒక కార్యాన్ని చేయాలని తన కుమారుణ్ణి పంపాడు. నేను చెప్తున్నాను, ఆయననే దేవుడు బహుమానంగా పంపాడు. కానీ ఆ బహుమానం ఎంత బలమైనదో, ఆ బహుమానంకున్న కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రియులారా. అలాగే అదే యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమం క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషములను అతని మీద మోపెను. అతడు చాలు సిస్టర్. ప్రియులరా, దేవుడు పంపిన బహుమానం అనగా ఆయన కుమారుని వలన జరగాల్సిన కార్యాలేంటో దేవుడు మనకు ముందుగానే ప్రవక్త అయిన యెషయా ద్వారా రాయించిన మాటలలో కొన్ని చూసినట్లయితే ప్రియులరా, మన దోషములను బట్టి అతని మీద శిక్ష పడెను అని కానీ, ఆ మనకు స్వస్థత కలుగుచున్నది అని కానీ, త్రోవ తప్పితిమి కానీ, ప్రతివాడు తనకిష్టమైన త్రోవలో తొలగెను, యెహోవా అందరి దోషమును ఆయన మీద మోపెను. ప్రతి ఒక్కటి చూసినట్లయితే ప్రియులరా, మన కొరకే ఇది రాయబడి ఉందండి. మనతోనే దేవుడు మాట్లాడుతున్నాడండి. ప్రభువు భూమి మీదికి రావడానికి గల కారణంలో ఇది ఒక కారణంగా మనం తీసుకున్నట్లయితే, ఆ కారణం ఏంటని చూసినట్లయితే అక్కడ దేవుని గురించి కానీ ప్రభు గురించి కానీ ఏ మాట లేదు, కానీ ప్రతి ఒక్కటి మన కొరకే ఉంది. అంటే ప్రభువు ముఖ్యంగా భూమి మీద రావడానికి కారణమే మనము. ఆ బహుమానం కావాల్సిందే మనకు. కాబట్టి దేవుడు ఆ బహుమానాన్ని మనకే ఇచ్చాడు. ఆ బహుమానము ఆయన ఎందుకు ఇచ్చాడు అనే దీంట్లో చూసినట్లయితే చాలా విషయాలు, మన దోషములను బట్టి మన కొరకే ఆయనను నలుగగొట్టబడాలని, ఆయనను చంపేయాలని ఈ దేవుడు మనకు ఈ బహుమానాన్ని ఇచ్చాడు ప్రియులారా. అలాగే 4వ వచనం చూసినట్లయితే ఒకే మాట, నిశ్చయముగా అతడు మన రోగములను భరించును. అలాగే అదే అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, అతన్ని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానమును చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును. చాలు సిస్టర్. ఇక్కడ ప్రభువుని నలుగొట్టడానికి దేవునికి ఇష్టమాయను. అసలు ప్రభువుని ఎందుకు నలుగొట్టాలి అని మనం చూసినట్లయితే అది కూడా మన కొరకే. ఈ బహుమానం భూమి మీదకి మనకు వచ్చిందే మన కొరకు, మనకే ఈ బహుమానం అని మనం తెలుసుకోవాలండి. ప్రభు భూమి మీదకి ఎవరి కోసమో ఎందుకో వేరే పని కోసం రాలేదు. ప్రభువును దేవుడు మన కొరకే బహుమానంగా ఇచ్చేశాడు అని మనము స్పష్టీకరించుకోవాలండి. అలాగే ప్రియులరా, ఇలా మన కొరకు ఎప్పుడైతే దేవుడి నుంచి దూరం అయ్యామో మన కొరకు దేవుడు ఈ బహుమానాన్ని ఇచ్చాడండి. మన కొరకే ఆలోచించే దేవుడు ఈ కార్యాలన్నీ చేయించాడండి. మన అందరికీ తెలుసు, దేవుడు ఆకాశంతో భూమితో తన బాధను చెప్పుకునే పరిస్థితి. ఎందుకంటే భూమి మీద చెప్పడానికి ఎవరు తన బాధ వినే పరిస్థితిలో లేరు. అలాంటి దేవుడు మన కొరకే మరలా తన ప్రియ కుమారుని, తన అద్వితీయ కుమారుని లోకానికి బహుమానంగా ఇచ్చేశాడు. ఇచ్చిన ఆయన చాలా సాత్వికుడు. ఎందుకంటే ఆయన మన కొరకే బ్రతికాడు, కానీ తన సొంత విషయాలకు ఏ రోజు బ్రతకని దేవుడు అండి. ఎందుకంటే మనకు తెలుసు, ప్రభుల వారు లోకానికి రావడమే చాలా కష్టంగా ఉన్న పరిస్థితి. ఆయన లోకానికి వచ్చినప్పుడు కూడా ఈ లోకాన్ని ఏలాల్సిన రాజు ఏ మాత్రము తనకు కనీసం కంఫర్ట్, అంటే కనీసం తనకు కావలసిన అక్కడ తన చుట్టూ ఉన్న వాతావరణం కూడా తనకు సరిగా లేదండి. తన పుట్టుకే చాలా పెద్ద ప్రమాదంగా వచ్చింది, కానీ తను వచ్చింది మాత్రం మన కొరకు. కాబట్టి తనకు ఏ మాత్రము మంచి జరగకపోయినా దేవుడు ఇచ్చిన బహుమానం మనకు వాడబడాలని
అవన్నీ భరించాడండి. అలాగే మనం చూసినట్లయితే ఏరోదు రాజు ఎప్పుడైతే ప్రభును యూదుల రాజుగా పుట్టినవాడు పుట్టి ఉన్నాడని తెలుసుకున్న తర్వాత 2 ఏళ్ల వయసు పిల్లలందరినీ చంపేయించాడండి. ఆయన వచ్చినప్పుడు అక్కడ రమలో మహా రోదన కలిగేను అన్న మాట ఉన్నది కూడా అక్కడే. ఆయన వచ్చినప్పుడు అక్కడున్న జనాలకు కూడా ఎంతో బాధ కలిగింది. ఎందుకంటే చిన్న పసిపిల్లల్ని అందరినీ చంపేస్తే ఎవరికైనా సరే వారి కన్నతండ్రుల తల్లిదండ్రులకు కానీ అన్నతమ్ముళ్ళకు కానీ ఎవరికైనా సరే వారి ప్రాణం కన్నా వారి ఇంటి వారి ప్రాణం మీద ఎంతో ఇష్టం ఉంటుంది. అలాంటిది ఒక చిన్న పిల్లాడంటే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఇష్టం ఉంటుంది. అలాంటి చిన్న పిల్లలందరినీ చంపేశారు. అంటే ప్రభు రాకడలోనే ఎంతో వేదన, బాధ కలిగి ఉంది. అయినప్పటికీ ప్రభువుకి ఏమన్నా సంతోషం ఉందంటే ఆయనకు బాధే అండి. ఎందుకంటే ఆయనకు కనీసం పడుకోవడానికి కూడా ఈ భూలోకంలో స్థలం లేదు. ప్రియులరా, కానీ ఆయనను బహుమానంగా ఇచ్చాడు కాబట్టి బహుమానంగానే ఆయన బ్రతకాలి. ఎలాగంటే ఇప్పుడు బహుమానాన్ని ఎవరికైనా మనం ఇస్తే వారు దాన్ని తీసుకుంటారో, పారేసుకుంటారో ఏమన్నా చేసుకోవచ్చు. అది వారి సొంతం అంతే. ఒక బహుమానాన్ని ఇచ్చాక వారు ఎలాగైనా దాన్ని వాడుకోవచ్చు. కానీ దాన్ని మనము ప్రశ్నించలేం. దాని మీద అధికారం మనం ఎప్పుడో కోల్పోయి ఉంటాం ఒకసారి ఇచ్చాక. అలానే దేవుడు కూడా తన ప్రియ కుమారుని ఎప్పుడో భూలోకానికి ఇచ్చేశాడు. అది మన కొరకు ఇచ్చేశాడు. మనము అతన్ని స్వీకరిస్తేనే నిత్య జీవము అనే, అతన్ని స్వీకరించకపోతే నిత్య నరకము. ప్రతి ఒక్కటి మన మీదుగానే ఆ బహుమానాన్ని ఇచ్చేశాడు ప్రియులారా. అలాగే ఇంకొన్ని మాటల్ని గనుక మనము చూసినట్లయితే ప్రియులారా, అదే యెషయా గ్రంథంలో 59వ అధ్యాయం మొదట వచనం చూసినట్లయితే, రక్షింప నేరక ఎండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరక ఎండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ చేతులు రక్తము చాలు సిస్టర్. ప్రియులరా, దేవుడు రక్షింప నేరక ఉండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరుక ఎండునట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. ప్రియులరా, ఇలా అడ్డముగా ఉన్న దోషాన్ని తొలగవేయాలని, తన పిల్లల దగ్గరికి మరలా చేర్చాలని ప్రభువును మనకు బహుమానంగా దేవుడిచ్చాడు. ఆ బహుమానము భూమి మీదకి ఎందుకు వచ్చిందని కూడా మనం ఇందాక కొన్ని మాటలు చూసాము. దానికి కారణం కూడా మనమే. ఆ ఆ దేవుడు తన ప్రియ కుమారుని తనకున్న మహిమను కానీ తనకు ముందున్న తన స్థానం ఏదైతే ఉందో దాని నుంచి ఆయనను తీసి మనకు ఈ భూమి మీద సామాన్యునిగా, సామాన్య వ్యక్తిగా బ్రతికేలా భూమి మీదకి పంపించారండి. అది కూడా ఎందుకు అంటే అది కూడా మన కోసమే. దేవుడు మనల్ని ఎంతో దగ్గర చేర్చుకోవాలని చూశాడు, కానీ మనమే ఆయన నుండి దూరం వెళ్ళిపోయాం. ఇలా దూరం వెళ్ళిపోయి దేవుడేంటే తెలియకుండా బ్రతికి ఎంతో మంది జనులు భూమి మీద పుట్టుకొచ్చారు, కానీ జనులకు దేవునికి ఉన్న సత్సంబంధము ఎప్పటి నుంచో దూరం అవుతూనే వచ్చింది. ఇలాంటి పరిస్థితిలో వచ్చిన ప్రభువు మనకు, ఆయనకు అడ్డగోడగా ఉన్న ఈ దోషాలు ఏవైతే ఉన్నాయో వీటిని తీసివేయడానికే ఈ లోకానికి వచ్చాడు. ప్రియులరా, దేవుడు ఎంత గొప్ప బహుమానం ఇచ్చాడంటే మనుషులకు, అసలు ఎవరైనా ఒకసారి కానీ 2 సార్లు కానీ ప్రతిసారి బాధ పెడుతూ ఉంటే ఇంకా వారి నుంచి దూరం అవ్వాలని చూస్తాం. అలా దేవుడిని ఎన్నో సంవత్సరాలుగా బాధ పెడుతూ వచ్చినా కూడా ఆయన మాత్రము ఏ మాత్రం మనుషుల్ని దూరం చేయకుండా ఆయన మరలా సంబంధం కొరకు తన ప్రియ కుమారుని, మనందరికి తెలుసు దేవుడు తన ప్రియ కుమారుని ఎందు ఆనందిస్తాడని. ప్రభువు విషయంలో ప్రతి విషయంలోనూ తండ్రైన దేవుడు ఆనందించే వారిగా ఉన్నారని మనకు తెలుసు. అలాంటి ప్రియ కుమారుణ్ణి మనకు ఇచ్చేశాడండి. ఇంతకన్నా గొప్ప బహుమానము మనుష్య జాతికి ఇంకా ఎప్పటికీ దొరకనిది. అలాంటి గొప్ప బహుమానం పొందుకున్న ఏకైక భాగ్యవంతులు ఎవరైనా ఉన్నారంటే అది మనుషులండి. ఎందుకంటే దేవుడు మనుషులను ప్రేమించి తన వారి వలన తనకు ఆరాధన జరగాలని, వారి వలన తను మహిమ పడాలని, అలాగే తన శక్తిని తన పిల్లలకు చూపించాలని, తన ప్రేమను చూపించాలని, శిక్షణలో తన పిల్లలు బ్రతకాలని ఆశించిన దేవుడు చివరకు బాధతో మనకు ఒక బహుమానం ఇవ్వాల్సిన పరిస్థితి అండి. అసలు తన సంకల్పమే నిలబడలేని ఈ భూమి మీద తన సొంత కుమారుని ఇచ్చిన దేవుడు మన దేవుడు.
అలా దేవుడు మనుషులకు ఇచ్చిన బహుమానం చాలా గొప్పది. ఎందుకంటే ఆ బహుమానము ఆ, మనల్ని ఎప్పుడూ సంతోషపరచడానికే ఉందండి. ఆ బహుమానం మనల్ని నిత్య జీవానికి నడిపించడానికి ఉందండి. ఆ బహుమానం మనల్ని సరిచేయడానికి, ఆ బహుమానం మనల్ని దేవుని దగ్గరకు చేర్చడానికి ఆ బహుమానం మనకు దొరికిందండి. దేవుడు మనుషులను ఎంతో ప్రేమించాడు లోకాన్ని. కాబట్టి తన అద్వితీయ కుమారుని లోకానికి ఇచ్చాడు అన్న మాటను మనం చదువుకున్నాం ప్రియులారా. అలాగా ఆదాము నుండి తర్వాత ఎంతమంది వ్యక్తులైతే వచ్చారో ప్రతి ఒక్కరి విషయంలో బాధపడిన దేవుడు ఏమాత్రం మనుషులను దూరం చేసుకోకుండా, వారిని ఏమాత్రం చేయి విడవకుండా, వారి కొరకు ప్రతిరోజు ఆలోచిస్తూనే ఉన్నాడు. అలాగే ఆలోచిస్తున్న దేవుడు కార్యాన్ని కూడా చేసి చూపించాడు. తన ప్రియ కుమార్ని భూలోకానికి ఇచ్చేశాడండి. ఎందుకు అంటే మనల్ని వదిలి ఉండలేక, మనం దూరం ఉండడం తను చూడలేక, మనము ఆయన ఎందు పుట్టిన వారము ఆయన పిల్లలుగా బ్రతకాలనే ఆశతో ఆయన తన ప్రియ కుమారుణ్ణే ఈ లోకానికి బహుమానంగా ఇచ్చేశాడండి. దేవుడు ఇచ్చిన ప్రతి ఒక్కటి బహుమానం అయితే అందులో ఈ బహుమానము అసలు ఈ బహుమానానికి వెల కట్టలేమండి. ఈ బహుమానం భూమి మీద మరెవరూ ఇవ్వలేనిది. దేవుడు తప్ప. దేవుడు తప్ప అలాగే దేవుడు ద్వారానే జరిగే ఈ క్రియను ఇంకెక్కడ మనము చూడలేమండి. అలాంటి గొప్ప కార్యాన్ని దేవుడు భూలోకంలో గ్రహాలలోనే చిన్న గ్రహమైన ఈ భూమి మీద బ్రతుకుతున్న మన కొరకు ఆలోచించాడండి. అసలు సృష్టి అంతా చూసినప్పుడు ఆయన చేసిన సృష్టిలో మనం ఏమాత్రము అనే అనిపించే మన కొరకు దేవుడు తన ప్రియ కుమారుడిని భూలోకానికి పంపాడు. దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు దేవుడు లోకాన్ని ప్రేమించాడు తప్ప ద్వేషించలేదు. నరులంటే తనకు ప్రేమ తప్ప పగ కాదని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే కొంతమందికి కొన్ని కష్టాలు వచ్చినప్పుడు, కొన్ని బాధలు వచ్చినప్పుడు దేవుడి మీదే విరక్తపడి దేవుణ్ణే ఆ దూరం చేసుకునే మనస్థితికి వెళ్ళిపోతూ ఉంటారండి. అలా ఏ దేవుడు ఏది కూడా మనకు బాధ ఉంచే మాదిరిగా ఆయన మనము కొరకు ఆలోచించలేదండి. మనము నిత్య జీవం పొందాలనే, మనము నిత్య సంతోషంలోనే బ్రతకాలని, పరిశుద్ధంగా బ్రతకాలని, తనను మహిమపరచాలని, తననే దేవుడిగా ఆరాధించాలనేది మాత్రమే ఆయన మన ద్వారా ఆయన కోరుకుంటున్నది. అలాగా దూరమైన మన కొరకు ప్రభువును పంపించారు. మనము ఇప్పుడు ఈ బహుమానము ఎలాంటిది అని మనం గనుక ఆలోచించినట్లయితే ప్రియులరా, ముందుగా మనము చచ్చిన వారము, మనకు జీవం లేదు అన్నది మనం తీసుకోవాలండి. అలాగే రెండోది, మనం చీకటిలో ఉన్నాము. మనందరికీ తెలుసు లోకంలో ఉన్నది చీకటి, చీకటి సంబంధి అయిన అపవాదిది ఈ లోకం అని మనకు తెలుసు. చీకటిలో ఉన్న వారము, అలాగే చచ్చిన వారము, అలాగే ఏ మాత్రము దేవునికి సంబంధం లేని వారం. ఇలా 3 విషయాలు భూమి మీద నడుస్తున్నప్పుడు ఈ 3 విషయాల విరుద్ధంగా దేవుడు మనల్ని బ్రతికించాలని, మొదటిది, వీరు మరణానికి పాత్రులు కారు, వీరు నేను ఎలా నిత్యుడనో వీరు నా పిల్లలు, వీరు కూడా నిత్య జీవంలో బ్రతకాలని నిత్య జీవం కొరకు ప్రభువును పంపాడు. ఇప్పుడు చచ్చిన వారమైన మనకు జీవం కావాలి. ఆ జీవమే యేసు ప్రభుల వారు. కొన్ని మాటలు గనుక ప్రభుల వారిని గురించి మనం చూసినట్లయితే ప్రియులరా, యోహాన్ సువార్త 14వ అధ్యాయం 3వ వచనం అండి. నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరచినట్లా నేనుండు స్థలంలో మీరును ఉండలాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అలాగే 8వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదివినట్లయితే ప్రియులరా, అదే యోహాన్ సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి యుండునని వారితో చెప్పెను. చాలు సిస్టర్. ప్రియులరా, ఈ బహుమానానికి ఉన్న మొదటి గుణ లక్షణాలు ఏంటంటే వెలుగు. చీకటిలో ఉన్న ప్రతి వాటిని వెలిగించడమే ఈ యొక్క వెలుగు పని. ప్రభుల వారు భూమిదికి బహుమానంగా ఇవ్వబడితే ఆ బహుమానాల్లో ఏ బహుమానంగా మనం చూసినట్లయితే ప్రభుల వారు వెలుగు. అసలు వెలుగెందుకు మనకంటే మనము చీకటిలో ఉన్నాం కాబట్టి. సృష్టించబడిన మనము దేవుని ద్వారా సృష్టించబడి వెలుగు సంబంధులమైన మనము చీకటి సంబంధులుగా మారాము గనుక చీకటిని తొలగించడానికి వెలుగు కావాలి. ఆ వెలుగే ప్రభుల వారు.
కాబట్టి ప్రభు బహుమానంగా వెలుగుగా మనకు అందింపబడాడండి. అలాగే మనం చూసినట్లయితే ప్రభుల వారి గురించి అందరికీ సుపరిచితమైన మాటే, ప్రభువు నేనే మార్గము, సత్యము, జీవము అని చెప్పారండి. ప్రభుల వారే మార్గము, సత్యము, జీవము. ఇప్పుడు చచ్చిన మనల్ని బ్రతికించడానికి జీవం చాలండి. జీవం మనకు దొరికింది. అలాగే మార్గము, సత్యము, దీని గురించి మనం ఆలోచించినట్లయితే మార్గము, సత్యము ఎందుకంటే బ్రతికిన మనము ఇక్కడి నుంచైనా ఇప్పుడు చచ్చిన మనకు వెలుగొచ్చింది, బ్రతికాము. బ్రతికిన మనము, జీవం పొందుకున్న మనము చీకటిలో, ఈ చుట్టూ చీకటి ఉన్న ఈ లోకంలో బ్రతకాలంటే మనకు వెలుగు కావాలి. ఆ వెలుగును పొందుకున్నాం. అలాగే మార్గము, సరైన మార్గం కావాలి. ఆ మార్గము నిత్య జీవానికే వెళ్ళాలి తప్ప మరలా చీకటికి తీసుకెళ్లే మార్గంలో ఉండకూడదు. ఆ మార్గంలో సరిగ్గా నడవాలంటే ఆ మార్గము సరైనదై ఉండాలి. ఆ మార్గమే యేసు ప్రభుల వారు. మనందరికీ తెలుసు, ఆయనను ఆయనను ఆయన తప్ప ఇంకా భూమి మీద ఏ పరిశుద్ధుడు పరిశుద్ధంగా బ్రతకలేదని మనకు తెలుసండి. ఆయన దేవుడు, ఆయన పరిశుద్ధుడని మనం ఆరాధిస్తాము. కాబట్టి చెప్తున్నాను, ఆయన వెలుగు, ఆయనే సరైన మార్గం. ఆ మార్గము చచ్చిపోయిన మనము బ్రతికిన తర్వాత వెలుగులో అదే మార్గంలో నడవాలి. ఎందుకంటే అది సరైన మార్గము, అది నిత్య జీవానికి తీసుకెళ్లే మార్గము. అలాగే సత్యము, ఈ మార్గంలో వెళ్ళే మనకు అదృశ్యమైన ప్రతి ఒక్క విషయం తెలియాలంటే సత్యం ద్వారానే తెలియబడుతుందండి. మనందరికీ తెలుసు, యేసు ప్రభుల వారు యోహాను సువార్త 1 అధ్యాయం 1 వచనం మనం చదువుకున్నట్లయితే, ప్రియులారా, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను. ప్రియులారా, సరైన సత్యము, సత్యము ద్వారానే మనకు నిత్య జీవము. ఆ సత్యమే యేసు ప్రభుల వారు. చచ్చిన మనకు నిత్య జీవంగా మారబడింది దేవుడిచ్చిన బహుమానం. అలాగే ఆ అలాగే ప్రియులారా, చీకటిలో ఉన్న మనకు వెలుగుగా దొరికింది బహుమానం. అలాగే అసత్యంలో బ్రతుకుతున్న ప్రపంచంలో సత్యముగా దొరికింది మనకి బహుమానం. అలాగే ప్రియులారా, మార్గమే తెలియకుండా బ్రతుకుతున్న మనకు సరైన నిత్య జీవానికి మార్గాన్ని సృష్టించింది ఈ బహుమానం. ఇలా దేవుడు మనిషికిచ్చిన బహుమానం ఎవరు వెలకట్టలేనిది. అలాగే ఆయన బహుమానంగా మనకు దొరికాడు. మనం సంతోషించాం, ఎందుకంటే మనకు దేవునికి సంబంధం ఏర్పడింది. అలాగే మనము దేవుడితో ఇంకా చక్కగా బ్రతకచ్చు. మనకు నిత్య జీవం దొరికేకి ఏం చేయాలి? పాపం అనే భయంతో బ్రతుకుతున్న ప్రతి మనిషికి ధైర్యాన్ని నింపిన నిత్య జీవానికి ఎలా వెళ్ళాలో ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. ఈ బహుమానము మనకు సులువుగా చిక్కినదండి. ఏ ఒక్కరు దేవునికి వెలగట్టి కొనేది కాదు. దేవుడు మనుషులను, లోకమును ఎంతో ప్రేమించాడు గనుక ఆయన లోకానికన్నా తన కుమారుని ఏమాత్రం లెక్క చేయలేదండి. లోకంలో ఉన్న మనకంటూ, మన పైన ఉన్న ప్రేమ కన్నా తన కుమారుని పైన ప్రేమ తనకు తగ్గిందో తెలియదు, కానీ తన అద్వితీయ కుమారుని, ఎప్పుడూ ఆనందపరచబడే యొక్క కుమారుని లోకములో ఎప్పుడూ బాధ పెట్టే మన కొరకు బహుమానంగా ఇచ్చేసాడండి. ఎందుకంటే ఆయన ఈ బహుమానం ద్వారా తనకు మన మీదున్న ప్రేమేంటో, తను మనల్ని ఎందుకు కావాలనుకుంటున్నాడో, అసలు తనకు మన మీద ఎందుకు ఈ ప్రేమ అని చూసినప్పుడు, ఆయన కుమారుని బహుమానంగా ఇచ్చినప్పుడే మనకు తెలుస్తుంది దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడని. ప్రియులారా, ఈ మార్గము, సత్యము, జీవము, వెలుగు అయి ఉన్న ఈ బహుమానాన్ని ప్రతి ఒక్కరి జీవితాల్లో ఇప్పుడు కూడా ఎంతమంది అయితే ఈ బహుమానాన్ని నిర్లక్ష్యం చేస్తూ బ్రతుకుతున్నారో వారందరికీ మరలా చిన్న జ్ఞాపకం చేయడానికి, ఈ బహుమానము భూమి మీదకి వచ్చిన తర్వాత ఎంత బాధపడిందో ఒక చిన్న విషయాన్ని మనం తెలుసుకోవాలండి. ఎందుకంటే భూమి మీదకి వచ్చిన ఈ బహుమానం మనకు సంతోషమే, కానీ ఆ బహుమానములో ఉన్న క్రీస్తు, ఆ బహుమానంగా ఉన్న ప్రభువు ఈ భూమి మీద ఎంత బాధపడ్డాడో ప్రతి ఒక్కరూ ఆలోచించాలండి.
ఎందుకంటే ఆయన వచ్చినప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి లోకంలో వచ్చినప్పటి నుంచి ఆయన మరలా వెళ్ళిపోయే వరకు ఆయన బాధే కలిగింది. ఎందుకు ఇంత బాధ కలిగింది అంటే, ఎంత బాధ తనకు కలిగినా పర్లేదు కానీ తన లక్ష్యం వదిలిపెట్టకూడదు. మనుషులకు బహుమానంగా ఇవ్వబడిన తను వెలుగుగా కానీ, జీవంగా కానీ, సత్యంగా కానీ, మార్గంగా కానీ ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా తన పిల్లలకు ఒక్కటి కూడా వదలకుండా బ్రతకడం కోసము తనే బలైపోయాడండి. తను దేవునికి మనకు మధ్య ఉన్న అగాధాన్ని పూడ్చేయడానికి తన ప్రాణాన్నే ఇచ్చేసాడండి. తన ప్రాణాన్ని ఇచ్చి వెలకట్టలేని తన రక్తంతో ప్రతి ఒక్కరిని పాపులు, పనికిరాని వారు అని పిలువబడుతున్న మనల్ని, చచ్చిన వారిగా ఉన్న మనల్ని మరలా పరిశుద్ధులు అని పిలువబడ్డానికి ఆయన తన ప్రాణాన్ని ఇచ్చేశాడు. ప్రియులారా, యేసు ప్రభుల వారు లోకానికి మనందరికీ బహుమానంగా వచ్చారు కానీ ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేసేసాడండి. తన రక్తాన్ని కార్చేశాడు. ఎందుకు అంటే ప్రియులారా, దేవుడికి మన మీద ప్రేమ ఉంది కాబట్టి తను బహుమానాన్ని అయితే మనకిచ్చాడు కానీ మనలో ఉన్న దోషాన్ని కడగాలంటే అది ఉచితంగా పోదు. ఎవరు ఏ తప్పు చేసినా దానికి తప్పని క్రయధనం కట్టి తీరాల్సిందే. అది ఆహ్, మనిషికి ఉన్న దేవుడు మనిషికి ఇచ్చిన నిబంధన. ఎందుకంటే ని పరిశుద్ధంగా బ్రతికే ఏ ఒక్కరికి ఏ బాధలుండవు. పరిశుద్ధంగా కాకుండా బ్రతికే ప్రతి ఒక్కరికి క్రయధనం తప్పక చెల్లించాల్సిందే. ఏ తప్పు చేస్తే దానికి క్రయధనం తప్పక చెల్లించాల్సిందే. బహుమానంగా అయితే మనం క్రీస్తుని పొందాం కానీ శిక్ష మనం పొందలేదండి. ఆ శిక్ష మరలా ప్రభువు మీదే యేసేసాం. కాబట్టి ఆయన బాధపడుతూ చనిపోవాల్సొచ్చింది. కాబట్టి ఆయన తన ప్రాణాన్ని ఇవ్వాల్సొచ్చింది. రక్తాన్ని కార్చాల్సొచ్చింది. మనము నిత్య జీవాన్ని పొందుకోగలం. మనము బహుమానాన్ని పొందుకోగలం. దేవునితో సంబంధాన్ని పొందుకోగలం. కానీ మన మీద ఉన్న దోషానికి శిక్ష మాత్రము ఉచితంగా తీసివేయడానికి మాత్రం అవ్వలేదండి. ఎందుకంటే అది దేవుని నిబంధన. దేవుడే తన నోటి ద్వారా చెప్పిన నిబంధనను తను ఎప్పుడూ కొట్టివేయడండి. తన మాట ఎప్పుడైనా సరే నెరవేర్చబడుతుంది. ఈ పశువుల రక్తంతో కానీ, జీవుల రక్తంతో కానీ పోయే పాపాలు కాదండి మనుషులివి. మనుషులు చేసే దాని వల్ల ఒక జీవి బలవుతుందే తప్ప మనిషి మాత్రం మారడు అని దేవుడు నిర్ధారించిన తర్వాత వీరికి కావలసిన సరైన బహుమానము కానీ, సరైన రక్తం కానీ, సరైన రక్షణ కానీ నేనే ఇయ్యాలి అని తెలుసుకున్న దేవుడు తన స్వంత కుమారునే ఇచ్చేసాడండి ప్రియులారా. అలా ఇచ్చిన ఆ కుమారుడు భూమి మీదకొచ్చి మనతో బ్రతికి మనందరికీ సంతోషాన్ని నింపి, మనందరికీ నిత్య జీవాన్ని చూపించి, దాని మార్గాన్ని చూపించి, ఆయన మాత్రం దుఃఖంతో, బాధతో చనిపోయాడు ప్రియులారా. ఇదంతా దేవుని సంకల్పం నెరవేర్చబడాలి కాబట్టి తను మౌనిగా ఉండి దేవుని ద్వారానే దేవుని ఇష్టంతోనే ప్రభువు నలగగొట్టబడారు. ప్రభువు నలగగొట్టబడింది కేవలం మన కొరకే కానీ తను ఏ తప్పిదము చేయలేదండి. ప్రభుల వారి మీద పాపం ఉందని స్థాపించే వాళ్ళే లేరు ఆ కాలంలో. అలాంటి ప్రభువు మన కొరకు బాధపడి, మన కొరకు, మన శిక్ష కొరకు తను శిక్షింపబడి మనల్ని దేవుణ్ణి మరలా ఒకటి చేశారండి. ఆది యందు దేవుడు సృజించిన మనిషి ఎవరైతే దేవుణ్ణి దూరం చేసి ఆయన మహిమను ఇప్పటికీ పొందలేకపోతున్న వారి పొందలేని వారిగా చేశాడో అదే తరంలో, అదే మనిషి తరంలోనే మనిషిగా వచ్చి దేవుని బహుమానంగా మనకు అందింపబడి మన కొరకు బ్రతికి మనకు రక్షణను తెచ్చిచ్చి మనకు రావాల్సిన శిక్షను ప్రతి ఒక్కటి ఆయన తీసివేసి మన కొరకు ఆయన చనిపోయి మనల్ని మరలా పరిశుద్ధులు అని పిలిచే స్థాయికి మనల్ని ప్రభు తీసుకొచ్చాడండి. ఇంత గొప్ప బహుమానము దేవుని ద్వారా మనుషులకు వచ్చింది. మనుషులకు ఆయన ఇచ్చింది ప్రతి ఒక్కటి బహుమానమే. కానీ చివరికి ఎంత గొప్ప బహుమానం ఇవ్వాల్సి వచ్చిందంటే తన స్వంత కుమారుణ్ణి భూమి మీదికి పంపించి మన కొరకు ఆయనను చంపేయాల్సినంత పరిస్థితికి ఆయన మనల్ని ప్రేమించి మనకు బహుమానం ఇచ్చాడండి. ఆ బహుమానం ద్వారా ఆయనకు దగ్గరవ్వాలన్న ఆశ, ఆ బహుమానం ద్వారా మరలా పరిశుద్ధులుగా పిలువబడాలన్న ఆశ ఇప్పటికీ నెరవేరుతుందా లేదా అన్నది మనందరం ఆలోచించుకోవాలండి. ఎందుకంటే మనకు దొరికిన బహుమానము చాలా గొప్పది. ఆ గొప్ప బహుమానాన్ని పొందుకున్న తర్వాత దాన్ని నిర్లక్ష్యం చేయడము చాలా ప్రమాదము.
ఎందుకంటే ఆ బహుమానం మనందరికీ తెలుసు, ఎంతో కష్టపడింది భూమి మీద, ఎంతో బాధపడింది, ఎంతో కన్నీళ్లు కార్చి, ఎంతో రక్తం కార్చిన ఆ క్రీస్తు అనే బహుమానాన్ని ఏ మాత్రం మరలా మనము నిర్లక్ష్యం చేయకూడదండి. అలాగే ప్రియులరా, ఇంకొక మాటను గనుక మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనం నుంచి చదవండి ప్రియులరా. నేను ప్రేమించి వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందము. ఇదిగో, నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదురు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండిన ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగా. చాలు సిస్టర్. ప్రియులరా, ప్రభువు మన కొరకు ప్రాణత్యాగాన్ని చేసిన తర్వాత మనందరికీ తెలుసు, తను మరలా పునరుద్ధరణుడయ్యాడని. తను మరణంను ఓడించి తను గెలిచాడని మనందరికీ తెలుసండి. మరణం కూడా ఆయనను భూమిలో ఉంచలేకపోయింది, మరణం కూడా ఆయన్ని పట్టుకోలేకపోయింది. అవును ప్రియులారా, మనమందరం మరణం వలన భయపడుతున్న మనకు జీవాన్ని చూపించిన మహనీయుడు, తర్వాత జీవం పొందిన దేవుడు మనకు చెప్తున్న మాట ఏంటంటే, నేను ప్రేమించే వారిని గద్దించి శిక్షించుచున్నాను. ప్రియులారా, ఆయన ఇప్పుడు ఏదైతే మనకు మరలా వెలుగును చీకట్లో ఉన్న మనల్ని వెలుగుకు తెచ్చి సరిగా లేని మన బ్రతుకులను సరిచేసి, ఆయన ఇప్పుడు నిత్య జీవానికి వచ్చే ముందు ఆయన మనల్ని కోరుకుంటున్నది ఏంటంటే, నిత్య జీవానికి వెళ్ళేసరికి ఇప్పుడు మనము ఎవరు ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదండి, కానీ వెళ్ళే ప్రతి ఒక్కరు ఈ మాటను గుర్తు పెట్టుకొని వెళ్ళాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఈ మాట తెలియని ఏ వ్యక్తి అయినా సరే తను బ్రతికిందే వ్యర్థమని అనుకోవచ్చు. ఎందుకంటే ప్రభుల వారు తర్వాత మాట మనం చూసినట్లయితే, గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. ఇంట్రెస్ట్ లేకుండా కదా, ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు నొద్ద నిలిచి ఉండి తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని ఎద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేదుము. ప్రియులరా, ప్రభువు బహుమానంగా మనకు అందింపబడ్డాడు ఈ లోకానికి. ప్రభువును మారు మనస్సు పొందిన మనము ఆయనను హృదయం అనే మన దేవాలయంలో జాగ్రత్తగా ఆ బహుమానాన్ని దాచుకోవాలండి. ఎందుకంటే ఆ బహుమానం మనతో ఉన్నంత వరకు నిత్య జీవానికి మనము వెళ్ళే ఛాన్స్ ఎప్పుడు ఉంటుంది. ఆ బహుమానమే గనుక మనతో లేకపోతే చాలా ప్రమాదం పొంచి ఉందండి. యేసు ప్రభుల వారిని మన హృదయాల్లో భద్రపరుచుకొని ఆయన చెప్పిన మాటలను వింటూ ఆసక్తితో మారుమనసు పొంది నిత్య జీవం వైపు ప్రతి ఒక్కరు అడుగులేసినప్పుడు ప్రభువు మనలో ఉన్నాడు గనుక మన నుండి వెలుగు తొలగిపోదు. మనకు దేవునికి దూరం అనే పదమే రాదు, అసలు దూరం అవ్వలేం. దేవుడే మనలో ఉన్నప్పుడు దేవునికి మనకు మరలా దూరం రాదు. అసత్యాన్ని నమ్మలేము. అలాగే మార్గం తెలియని బ్రతుకులు మనలో ఉండవు. సరైన మార్గంలో నడుస్తూ సరైన సత్యాన్ని తెలుసుకుంటూ జీవం కలిగి నిత్య జీవానికి ప్రతి ఒక్కరము వెళ్తామని, ప్రభు ద్వారా మనందరము వెళ్తామని నేను కూడా ఆశిస్తూ, ప్రభుల ద్వారా ఈ మేలు ప్రతి ఒక్కరి జీవితాల్లో జరగాలని కోరుకుంటూ ఈయన కొద్ది మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుని ఈ మాటలు ముగించుకుంటున్నాను. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకమందున్న మా కన్న తండ్రి, మీ అమూల్యమైన నామాన్ని స్మరించడానికి నా జీవితంలో మరొక రోజంటూ నాకు ఇచ్చినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు నాయన. అవును తండ్రి, ఈరోజు మీరు నాకు ఇచ్చిన అవకాశంలో మీ గురించి మాట్లాడడానికి, మీ గ్రంథంను ముట్టడానికి, దానిలో ఉన్న మాటలను నా ద్వారా పలికించినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు నాయన. తండ్రి, ఏమాత్రము అర్హత లేని నేను ఈ మాటలను మాట్లాడినందుకు దయచేసి నన్ను కూడా క్షమిస్తారని ఆశిస్తున్నాను నా ప్రభువా. అలాగే తండ్రి, విన్న మాటలను నా హృదయంలో, అలాగే విన్న మీ పిల్లల హృదయంలో, ప్రతి ఒక్కరి హృదయంలో భద్రపరిచి మీరు ఇచ్చిన బహుమానాన్ని సంతోషంతో తండ్రి, ఆ బహుమానం పడిన బాధను, యేసు ప్రభుల వారు పడిన ఆ బాధను మరలా ఆయనకు బాధగా చూపించకుండా ఆ బహుమానంతో సంతోషంతో వెలుగుతో సత్యంతో మార్గంలో నడుస్తూ నిత్య జీవం వైపు మా అందరి అడుగులు మీరే తీసుకెళ్తారని ఆశిస్తూ ఈ కొద్ది ప్రార్థన మా ప్రభు ప్రియరక్షకుడైన యేసు ప్రభుల వారి పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్.